గురించిన ప్రసంగం ఇక్కడ మనకు కనిపిస్తుంది. పూర్వపక్షం యొక్క ఆక్షేపణము మనోమయ ధర్మాలు కలిగిన విశిష్టమైన జీవుణ్ణి చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రెండింటిని మనం చూసుకున్నట్టయితే ప్రకృతాన అప్రకృత అభ్యాగమ ప్రక్రియ ఏదైతే ఉందో అది వస్తుంది. కాబట్టి మనోమయ ధర్మాలు కలిగిన బ్రహ్మమే ఇక్కడ ఉపాస్యమని స్వీకరించాలి. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న, నను వాక్యోపక్రమీ శమ విధి వివక్షయ బ్రహ్మ నిర్దిష్టం నా స్వవివక్షయే ఇత్యుక్తం. ముందేం చెప్పాడు? వాక్యోపక్రమంలో శమ విధి వివక్ష చేత నిర్దేశింపబడింది కాబట్టి స్వవిషయంలో చెప్పబడలేదు అని. అందువల్ల దాన్ని ఇప్పుడు నిరాకరణ చేయాలా వద్దా, దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి కాబట్టి చెబుతున్నాడు. అత్రోచ్యతే యద్యపి శమవిధి వివక్షయ బ్రహ్మ నిర్దిష్టం, శమ విధానాన్ని తీసుకొని శాంతి విధానాన్ని తీసుకొని బ్రహ్మమును అక్కడ నిర్దేశించారు. అయినప్పటికీ మనోమయత్వాదిషు ఉపదిశ్యమానేషు తదేవ బ్రహ్మను సన్నిహితం భవతి. మనోమయాది ధర్మాలు కలిగిన ఏ తత్వం అయితే ఉందో, ఏ ఉపదేశం అయితే ఉందో అక్కడ సన్నిహితంగా బ్రహ్మం కూడా ఉంది. బ్రహ్మము సన్నిహితంగా ఉంది, కానీ జీవుడు మాత్రం సన్నిహితంగా లేరు. జీవుడు ఒకవేళ శాంతస్వరూపుడైతే ఉపాసన చేయవలసిన అవసరం లే. కానీ బ్రహ్మము శాంతస్వరూపము, సుఖస్వరూపము, ఇది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, సచ్చిదానంద స్వరూపాలతో కూడుకుంది కాబట్టి దానికి శమ అనే శబ్దానికి ఇప్పుడు ఎవరు సన్నిహితంలో ఉన్నారు? బ్రహ్మమే సన్నిహితంలో ఉంది, కానీ జీవుడు సన్నిహితంలో లేడు. అందువల్లనే యద్యపి శమవిధి వివక్షయ బ్రహ్మ నిర్దిష్టం తదాపి మనోమయత్వాదిషు ఉపదిశ్యమానేషు తదేవ బ్రహ్మ సన్నిహితం భవతి. జీవస్తు నా సన్నిహితో నచ స్వశబ్దేన ఉపపత్త ఇది ఉపాత్త వైషమ్యం. జీవుడు ఏమో స్వశబ్దం చేత చెప్పబడు, జీవశబ్దం చేత చెప్పబడతాడు. అందువల్ల శమశబ్దం ద్వారా ఏది అయితే నీకు చెప్పబడిందో దానికి సన్నిహితంగా ఎవరున్నారు? బ్రహ్మ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జీవునికి ఏమాత్రం కూడా సంభవించదు. అందువల్లనే మనోమయత్వ ధర్మాల చేత ఉపాసింపదగిన వాడు బ్రహ్మే కాని జీవుడు కాదు అని సిద్ధం చేశాడు. దాన్నే పుష్టి చేస్తూ రెండవ సూత్రం చెప్తూ వివక్షిత గుణ ఉపపత్తి, చెప్పవలసిన గుణాలన్నీ కూడా బ్రహ్మమందే సార్థకమవుతున్నాయి కాబట్టి, బ్రహ్మముని నిర్దేశిస్తున్నాయి కాబట్టి, బ్రహ్మముని ప్రతిపాదన చేస్తున్నాయి కాబట్టి మనోమయ ధర్మాల చేత బ్రహ్మమే ఉపాస్యం కానీ జీవుడు ఉపాస్యము కాదు. వివక్షిత అనే శబ్దము సూత్రంలో వచ్చింది కదా. వివక్షిత అంటే వక్తుం ఇష్ట వివక్షిత, చెప్పేదానికి ఇష్టం కలిగిన దాన్ని వివక్షిత అంటే ముందు రాబోయేదాన్ని చెప్పేదానికి చెప్పాలనుకుంటున్నాను అంటారు కదా. ముందు జరగబోయేది అని చెప్పాలనుకుంటున్నాం మనం ఎట్లయితే వ్యవహారం అంటున్నామో అట్లాగే చెప్పాలని ఇష్టం కలిగింది వివక్షిత. యద్యపి అపౌరుషేయే వేదే వక్తుం అరభావాన్ న ఇచ్ఛార్థ సంభవతి తదాపి ఉపాదానేన ఫలేన ఉపచర్యతే అన్నారు. ఇప్పుడు బ్రహ్మము ఉపాధి కలిగినవాడా ఉపాధి లేనివాడా? నిరుపాధికుడు కదా. చెప్పాలనే కోరిక ఉపాధి కలిగిన వాళ్ళకి కలుగుతుందా, ఉపాధి లేని వాళ్ళకి కలుగుతుందా? అందుకొరకు అపౌరుషేయే వేదే వక్తురారభ అభావాతు. వేదం దేనికి? పౌరుషేయమా అపౌరుషేయమా? అపౌరుషేయం. దేని ద్వారా కూడా ఎవరి ద్వారా కూడా రచింపబడింది కాదు. అందువల్ల అలాంటి అపౌరుషేయమైన వేదానికి వక్త ఒకడున్నాడా? చెప్పేవాడు ఒకడు లేడు. చెప్పవలసింది మన బ్రహ్మమే చెప్పాల. మరి వక్త యొక్క అభావం ఉన్నప్పుడు చెప్పాలని ఇష్టం కూడా ఉండదు కదా. వక్త ఉన్నప్పుడు చెప్పాలని ఇష్టం ఉంటుంది, వక్త లేనప్పుడు చెప్పాలని ఇష్టము అక్కడ కనిపించదు. కాబట్టి ఆ శబ్దార్థము సంభవించకపోయినప్పటికీ ఉపాదానేన ఫలేన ఉపచర్యతే,
ఉపాదాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రము చెప్పేదానికి అవకాశము ఉంటుంది. ఉపాదానం లేకపోతే చెప్పే అవకాశం ఉండదు. ఉపాదానంతో ఎప్పుడైతే సంబంధం అవుతుంది చెప్పాలనే అవకాశం వస్తుంది, చెప్పాలనే కోరిక కూడా కలుగుతుంది. అందువల్ల లోకేహి యబ్దాభిహితం ఉపాదేయం భవతి తద్వివక్షితం ఇత్యుచ్యతే. శబ్దం ద్వారా ఏదైతే తీసుకోబడుతుందో అది ఉపాదేయం, శబ్దం ద్వారా ఏదైతే గ్రహణకు రాదో అది అనుపాదేయం. ఏదో ఒక శబ్దం చెప్పామనుకోండి, ఆ శబ్దం ద్వారా గ్రహింపబడే అర్థము మనకు అవసరమైతే తీసుకుంటాము, అవసరం లేకపోతే వదిలేస్తాం. అట్లాగే ఆ శబ్దం ద్వారా చెప్పబడే అర్థము దానికి అనుగుణమై ఉండాలి. శబ్దం వేరుగా ఉంది, అర్థం వేరుగా ఉంటే అక్కడ కూడా ఉపాదేయము కాదు, స్వీకరించవలసింది కాదు. అందుకొరకే లోకంలో కూడా మనం ఎట్లాగైతే శబ్దం చేతి చెప్పబడే అర్థము ఉపాదేయమో దానికి అననుగుణమైంది అనుపాదేయమో, అట్లాగే ఏది అనుపాదేయం తద్ అవివక్షితమితి. ఉపాదేయమేమో వివక్షితం, అనుపాదేయమేమో అవివక్షితం. వివక్షితం అంటే ఏంటిది అని చెప్పుకున్నాం. వక్తుమిచ్చ వివక్ష అన్నాం. శబ్దం ద్వారా చెప్పాలనుకునేదేమో ఉపాదేయము, చెప్పబడిందేమో అనుపాదేయము. అందువల్ల తద్వద్ వేదే అపి ఉపాదేయత్వేన ఏవ అభిహితం వివక్షితం భవతి. వేదం ద్వారా ఏదేదైతే చెప్పబడిందో అది ఉపాదేయమా అనుపాదేయమా? లోకములో చెప్పబడే వస్తువులు మనకు అవసరమైంది విహితమైందేమో ఉపాదేయమో, అవిహితమైందో అనుపాదేయం. కానీ వేదం చెప్పేది ఎప్పుడు కూడా అది అపౌరుషేయం కాబట్టి, ఏ ఒక్క వ్యక్తి ద్వారా రాయబడింది కాబట్టి, దానికి కర్త లేడు కాబట్టి, ఏదేది చెప్పబడిందో అది ఉపాదేయంగా చెప్పబడుతుంది కానీ అనుపాదేయంగా చెప్పబడదు. వివక్షితమే కానీ అవివక్షితమో కాదు. అందువల్ల వేదము చెప్పినందువల్ల, వేదోపాదేయమైనందువల్ల ఇతరత్ అవవివక్షితం. ఉపాదాన అనుపాదాన. ఇతరత్ అంటే ఏంటిది? వేరే భిన్నమైంది ఏదో ఉందో అవివక్షితం. వేదం ద్వారా చెప్పబడిందేమో వివక్షితము. వేదానికి భిన్నమైంది ఏంటిది? ఏదో ఒక కర్త ద్వారా నిర్మాణం చేయబడింది కాబట్టి అది ఉపాదేయం అయితే కావచ్చు, కాకపోతే కాకపోవచ్చు. కానీ వేదం మాత్రం అట్లాగా అయ్యేదానికి వీల్లేదు. ఎందుకంటే అది సాక్షాత్ పరమాత్మ యొక్క కంఠం నుంచి వచ్చింది కాబట్టి అది ఉపాదేయమే అవుతుంది కానీ అనుపాదేయం వేదానికి అవకాశము లేదు. ఉపాదాన అనుపాదేయనతో వేదవాక్య తాత్పర్య అతాత్పర్యాభ్యాం అవగమ్యతే. ఇది తీసుకోవాలా తీసుకోకూడదా, స్వీకరించాలా వదిలిపెట్టాలా అనేది ఇదంతా ఎవరు చెప్తారు? వేదవాక్య తాత్పర్యాత్. వేదవాక్యం యొక్క తాత్పర్యాన్ని భావాన్ని గ్రహించి, అందుకొరకే కదా తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితం. ఏం చేయాలో ఏం చేయకూడాలో ప్రమాణం ఏంటిది? వేదం. అందువల్ల ఇక్కడ కూడా ఉపాదేయం అనుపాదేయం, ఇది స్వీకరించవలసింది స్వీకరించరాంది అని చెప్పేదెవరు? వేదమే. అందువల్ల వేదవాక్యం ప్రమాణం కాబట్టి తాత్పర్య అతాత్పర్యాభ్యాం అవగమ్యతే తదిహ ఏ వివక్షితా గుణా. మరి ఆ వేదమే ఏ ఏ గుణాలను గురించి చెప్తుందో బ్రహ్మము గురించి, ఆ గుణాలన్నీ కూడా జీవుని యందు సార్థకం అవుతున్నాయా, బ్రహ్మమందు సార్థకం అవుతున్నాయా? బ్రహ్మమందు సార్థకం అవుతున్నాయి కాబట్టి బ్రహ్మే ఉపాస్యమనేది. జీవుని యందు సార్థకం అయితే పూర్వపక్షమే సిద్ధాంతం అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు మనోమయత్వాది గుణాలన్నీ కూడా బ్రహ్మమందు సార్థకం అవుతున్నాయి కాబట్టి బ్రహ్మమే ఉపాస్యము అనేది తీసుకుని వచ్చారు. తదిహయే వివక్షితా గుణా ఉపాసనాయాం ఉపదేయత్వేన ఉపదిష్టా. ఉపాసన కొరకు ఏ అయితే గుణాలు చెప్పబడినాయో అవన్నీ కూడా ఉపాదేయం, స్వీకరించవలసినవి, అది వదిలిపెట్టవలసినవి కాదు. అందువల్ల ఏంటిది? సత్య సంకల్ప ప్రభృతస్తే. సత్య సంకల్ప, సత్యకామ అని ఇలాంటి ఇది జగత్కర్త. ఇంకేంటిది? సైక్షత,
అస్మాన్ లోకాన్ అసృజత, అతను చూశాడు అని సత్య సంకల్పుడు, సత్యకాముడు కాబట్టి ఈ జగత్తునంతా కూడా సృష్టి చేశాడు. ఎవరు చెప్పారు? వేదం చెప్పిందా ఇంకోరు చెప్పారా? మరి అవన్నీ దేని ఎంత ప్రతిపాదన అవుతున్నాయి? దేన్ని స్వీకరిస్తున్నాయి? బ్రహ్మను స్వీకరిస్తున్నాయా, జీవుని స్వీకరిస్తున్నాయా? అందుకొరకు సత్య సంకల్ప ప్రభుతయస్తే సత్య సంకల్ప సత్యకామ అని చెప్పే ఈ వాక్యాలన్నీ కూడా, పదాలన్నీ కూడా దాని యొక్క అర్థావగాహన దేని ఎందు అవుతున్నాయి? బ్రహ్మమందు అవుతున్నాయి. కాబట్టి పరస్మిన్ బ్రహ్మని ఉపపద్యంతే, పరస్వరూపమైన బ్రహ్మమందే అవి సార్థకమవుతున్నాయి గాని పరిచ్ఛిన్నమైన జీవుని యందు సార్థకం కావడము లేదు. అందువల్ల సత్య సంకల్పత్వం హి, సత్య సంకల్పానికి ఫలమేంటిది? ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో సంకల్పం చేసినప్పుడు మనం ఎట్లాగైతే జీవుడు తన యొక్క సంకల్పం ద్వారా సమస్తాన్ని చేసుకుంటున్నాడో అట్లాగే బ్రహ్మం కూడా ఏం చేసింది? మొదటి సంకల్పం చేసింది. ఏకోహం బహుశ్యాం, నేను ఒకడిగా ఉన్నాను, నానా రకాలుగా కావాలా. ఇది ఎవరి సంకల్పము? పరమాత్మ యొక్క సంకల్పము. ఆ తర్వాత తదైక్షత, అతను చూశాడు, ఈ లోకాన్ని అంతా కూడా సృష్టి చేశాడు అని మనకు కనిపిస్తుంది కదా. అందువల్ల సత్య సంకల్పత్వం హి సృష్టి స్థితి సంహారేషు అప్రతిబద్ధ శక్తిత్వాత్ పరమాత్మనః ఏవ అవకల్పతే. సృష్టి చేసేదానికి, స్థితి చేసేదానికి, సంహారం చేసేదానికంతా కూడా ఎన్నైనాయి? మూడు. ఒకటి సృష్టి, స్థితి, సంహారేషు. ఇది ఎవరికి? అప్రతిబద్ధ శక్తిత్వాద పరమాత్మన. ఒకటో ప్రతిబద్ధ శక్తి, ఒకటో అప్రతిబద్ధ శక్తి. ప్రతిబద్ధ శక్తి అంటే అణిచివేయబడిన శక్తి, అప్రతిబద్ధ శక్తి అంటే స్వాతంత్రమైన శక్తి. సృష్టి చేసేదానికి, స్థితి చేసేదాని కొరకు, తర్వాత సంహారం చేసేదాని కొరకు ఏ శక్తి ఉంటే ఆ మూడు కార్యాలు జరుగుతాయి. ప్రతిబద్ధమైన శక్తి ఉంటే ఆ కార్యం జరగదు. అప్రతిబద్ధమైన శక్తి ఉంటేనే. అయితే జీవుని యొక్క శక్తి ప్రతిబద్ధమైన శక్తే, అప్రతిబద్ధమైన శక్తే? ఎందుకు అంటే ఇంకొక జీవుడి ద్వారా ఇంకొకటి ద్వారా ఒక్కొక్కరి దాన్ని అంచబడుతుందే కానీ అది వికాసాన్ని పొందదు. బ్రహ్మ యొక్క శక్తి అది పెరిగేది కాదు, తరిగేది కాదు, ఏకరూపంలో ఉండేది. అందువల్ల అప్రతిబద్ధ శక్తి కలిగిన ఆ పరబ్రహ్మమే, ఆ తత్వమే, ఆ సగుణ బ్రహ్మం అనుకో, లేదు నిర్గుణ బ్రహ్మం అనుకో, ఏదో ఒకటి అనుకో, మొత్తానికి జీవునికి మాత్రం అప్రతిబద్ధ శక్తి ఉండదు. ఇప్పుడు ఒక శక్తి ఉంది అనుకోండి, మీరున్నారు, మిమ్మల్ని అనుశక్తి ఇంకొకరికి ఉంటుందా లేదా? వాని అనుశక్తి ఇంకొకరికి ఉంటుందా లేదా? ఆ పైవాన్ని, ఆ పైన వాడిని, ఒక్కొక్కరిని ఈ కింది వాళ్ళ పై వాళ్ళ దృష్టిలో కింది వాళ్ళ శక్తి ప్రతిబద్ధమైందా, అప్రతిబద్ధమైందా? ప్రతిబద్ధమైంది అంటే అణచబడిన శక్తి కలిగింది. కానీ చివరి పోతే ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అప్రతిబద్ధ శక్తి అయింది. కాబట్టి ఆ శక్తి సృష్టి స్థితి లయాలు చేసేదానికి అవకాశము ఉంటుంది. అందువల్ల పరమాత్మన ఏవ అవకల్పతే. పరమాత్మ గుణత్వేన చ య ఆత్మ అపహతపాత్మా. ఆ పరమాత్మకు శక్తిని, గుణాన్ని ఏం చెప్తుంది? ఆ ఆత్మ అపహతపాత్మా. ఆ ఆత్మ ఏదైతే ఉందో పాపాదుల చేత చంపబడదు, అణచబడదు అన్నారు. దేవుని యొక్క శక్తితో పాపాదుల చేత అణచబడుతుందా లేదా? అసలు దానిలోనే ఉంటాడు వాడు. పుణ్యం కొద్దిగా ఉంటుంది, పాపము ఎక్కువగా ఉంటుంది. కానీ ఏ ఆత్మ అయితే ఉందో అపహతపాత్మన యా ఆత్మ అపహతపాత్మ ఇత్యత్ర సత్యకామ సత్య సంకల్ప ఇది శృతం. అక్కడే సత్యకాముడు సత్య సంకల్పుడు అని చెప్పబడింది. పాపం చేత విద్ధం కానివాడు. అంతేకాకుండా ఆయన సంకల్పం సంకల్పము సత్య సంకల్పము. ఆయన కోరిక ఏం కోరిక? సత్యమైన కోరిక. సత్యకాముడు సత్య సంకల్పుడు. జీవుందో అసత్య సంకల్పుడు, అసత్యకాముడు. అంటే ఆయన కోరిక నెరవేరితే నెరవేరవచ్చు, లేకపోతే లేదు. పరమాత్మ యొక్క కోరిక నెరవేరదంటూ ఉండదు. జీవుని యొక్క సంకల్పం నెరవేరితే నెరవేరవచ్చు, లేకపోతే లేదు. కానీ పరమాత్మ యొక్క సంకల్పము అలాగదండి. సత్య సంకల్పం అంటే అర్థమేమి?
ఏ ఏ ఏ పరిస్థితిలో కూడా, ఏ కాలంలో కూడా, ఏ దేశంలో కూడా ఉండకుండా పోయేది సత్యము. అంటే అది నిత్యము సత్యమైంది ఆ సంకల్పము, ఆ కోరిక కూడా. అందువల్ల ఏ వాక్యము అపహతపాత్మ అని చెప్పబడిందో అక్కడే ఆ తత్వానికి సత్య సంకల్పత్వము, సత్య కామత్వం కూడా చెప్పబడింది. అందువల్ల ఆకాశాత్మ ఇత్యాదిన ఆకాశవద్ ఆత్మ ఆత్మ అస్య ఇత్యర్థః. మరి ఆకాశంతో కూడా పోల్చబడి చెప్పింది. అతయ్యవ ఆకాశ, మనం ఇదివరకు విన్నాం కదా సూత్రం కూడా. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః. ఇలాంటి శృతి స్మృతి ఆకాశం వల్లే సర్వగతమై నిత్యుడై కూడా ఉన్నాడు అని కూడా ఎవరు చెప్పబడింది? ఆకాశాత్మేది ఇత్యాదిన ఆకాశవద్ ఆత్మ. ఆకాశం ఎట్లాగైతే సర్వవ్యాపకమైందో, సర్వగతమైందో, నిత్యము అయిందో, ఏది ఒక రూపం కూడా లేకుండా ఉందో, అట్లాగే ఆత్మ కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి అని సర్వగతత్వాదు ఇతి భీరి ధర్మై సంభవతి ఆకాశేన సామ్యం బ్రహ్మణః. అంటే ఆకాశం మాదిరిగానే అంతవరకే ఉంటారని కాదు. ఆకాశం ఎట్లాగైతే సర్వగతమో అది కూడా సర్వగతం ఇంతవరకు తీసుకోవాలి. ఆకార విషయం కూడా పరిచ్ఛిన్నమే కదా ఒక దృష్టిలో. ఎందుకంటే అది కూడా ఉత్పన్నమైంది కాబట్టి ఏదేది ఉత్పన్నం అవుతుందో అదంతా కూడా పరిచ్ఛిన్నము, ఏకదేశము, అనిత్యమనే కదా. ఆకాశాలు సృష్టిలో మన సామ్యం ఉపమానం ఎంతవరకు అంటే ఆకాశం ఎట్లాగైతే సర్వగతమైందో సర్వోపరి ఉందో, 4 భూతాల కంటే సర్వోపరి, 4 భూతాలలో వ్యాపించి ఉంది కాబట్టి అన్నిటికీ అవకాశము ఇచ్చేది, అన్నిటికీ ఆధారమై ఉంది. ఇలాంటి దృష్టి చేత బ్రహ్మమును పోల్చారే కానీ ఇంకా మిగతా గుణాలకు దానికి సంబంధం లేదు. అందువల్ల ఇక్కడ ఉపమానం సర్వగతత్వాది సర్వగతాదిభిర్ధర్మై, ఆకాశానికి ఏ ధర్మగత ఉన్నాయో అవన్నీ కూడా సంభవతి ఆకాశేన సామ్యం బ్రహ్మణ. ఆకాశంతో సామ్యం అంటే ఉపమానము బ్రహ్మానికి సరిపోతుంది. ఆ తర్వాత జాయాన్ పృథివ్యా ఇత్యాదిన చ ఏతదేవం దర్శయతి. పృథివీ కంటే పెద్దవాడు, జలానికంటే, అగ్ని కంటే, వాయు కంటే, ఆకాశాజ్యాయ ఆకాశం కంటే కూడా పెద్దవాడు. అంటే మరి ఆకాశంతో ఎందుకు పోల్చారంటే సర్వగతత్వ రూపం యొక్క ఉపమానం చేత పోల్చారు గాని ఆకాశం మాదిరిగానే ఉంటాడని కూడా కాదు. అండి దానికంటే కూడా జ్యాయానం, ఇంక దానికంటే అజ్ఞాని కంటే జ్యాయానం, మాయ కంటే కూడా జ్యాయానం, దానికంటే ఇంకోటి పెద్దది లేదు అనేది కూడా దేని చెప్పింది? బ్రహ్మను గురించి చెప్పారా, జీవుని గురించి చెప్పారా? బ్రహ్మమును గురించే చెప్పబడింది. అందువల్ల ఇత్యాదిన చ ఏతద్ ఏవ దర్శయతి. ఈలాంటి ఉపమానాల చేత కూడా బ్రహ్మమునందే సమయం చేసి చెప్తున్నారు గాని జీవుని యొక్క ధర్మాలవి కావు. యద్యపి ఆకాశ ఆత్మ యస్యేతి వ్యాఖ్యాయతే తదాపి సంభవతి సర్వజగత్కారణస్య సర్వాత్మనో బ్రహ్మణ ఆకాశాత్మత్వం. ఒక దగ్గర ఏం చెప్పబడుతుందంటే ఆకాశ ఆత్మ యస్య, ఆకాశమే ఆత్మస్వరూపమై ఉందో ఎవరికైతే. ఇక్కడేంటిది? ఆకాశమివ అనేది ఒకటి, ఆకాశము ఎవరికైతే అనేది 2. ఆకాశం వలె ఒకటి మొదటిది, ఆకాశమే ఎవరికైతే రూపంగా ఉందో అనేది ఏంటి? బహువ్రీహి సమాసం వస్తుంది అక్కడ. ఆ విధంగా వచ్చినప్పుడు ఏదైతే ఉందో అపి ఆకాశ ఆత్మ యస్య, ఆకాశమే ఎవరికైతే ఆత్మస్వరూపంగా ఉందో, ఈ విధంగా ఎక్కడైతే వ్యాఖ్యానం జరుగుతుందో అలాంటి సమయంలో కూడా తదాపి అప్పుడు కూడా సంభవతి సర్వజగత్ కారణస్య సర్వాత్మనో బ్రహ్మణ ఆకాశాత్మత్వం అతేవ సర్వకర్మ ఇత్యాది. సమస్త కార్యాలు అట్లా కూడా బ్రహ్మకి సంబంధించి ఎట్లాగైతే సమస్త క్రియాకలాపాలంతా కూడా ఆకాశంలో జరుగుతున్నాయో, ఆకాశం లేకుండా సమస్త క్రియాకలాపాలకు అవకాశం లేదో, అట్లాగే సమస్త క్రియాకలాపాలన్నీ కూడా, సమస్త క్రియాకలాపాలు ఏంటి?
జగత్ సృష్టి స్థితి ప్రళయాలు ఇంక దానికంటే 3 కంటే ఇంక 30 ఎన్ని ఉన్నాయి? 30 పెట్టుకో, 300 పెట్టుకో, 3 లక్షలు పెట్టుకున్న క్రియాకలాపాలు 3 సృష్టి స్థితి ప్రళయము. అవన్నీ కూడా మరి దేని యందు అధిష్టానమైన బ్రహ్మమే జరుగుతుంది కాబట్టి కేవలం ఆకాశం జరిగేదానికి వీళ్ళు ఆకాశం కూడా చేయడము, ఆకాశానికి అధిష్టానం కూడా బ్రహ్మమయ్యే ఉంది కాబట్టి అందువల్లనే సర్వకర్మ ఇత్యాది వాక్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏవం ఇహ ఉపాస్యతయ వివక్షిత గుణ బ్రహ్మని ఉపబద్ధ్యంతే. ఇలాంటి గుణాలన్నీ కూడా సాధకుడైన వాడు ఈ గుణాలను తన బుద్ధి యందు ఆరోపించుకొని ఆ గుణ సామ్యం ద్వారా బ్రహ్మముని ఉపాసన చేయవలసి ఉంటుంది గాని జీవుని ఉపాసించేదానికి అవకాశము లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబడిన గుణాలన్నీ కూడా బ్రహ్మమందు సార్థకమవుతున్నాయి కానీ ఉపాధితో కూడుకున్న జీవమందు సార్థకము కావడం లేదు. అందువల్ల బ్రహ్మణ్యేవ ఉపపద్యంతే. యత్రోక్తం మనోమయ ప్రాణ శారీర ఇది జీవలింగం. మనోమయ ప్రాణ ముందు చెప్పాడు కదా, జీవలింగం ఉంది, అక్కడ బ్రహ్మలింగం లేదని. మనోమయం అంటే మనస్సు కలిగిన వాడు, ప్రాణమయ అంటే ప్రాణం కలిగిన వాడు, శరీర అంటే శరీరం కలిగిన వాడు. ఈ మూడుతో కలిగిన వాడు ఎవడు ఉంటాడు? జీవుడా బ్రహ్మమా? అందువల్ల జీవలింగం నా తద్ బ్రహ్మని ఉపపద్యతే ఇది. అది బ్రహ్మమందు జీవలింగం ఉంది కాబట్టి, బ్రహ్మలింగం లేదు కాబట్టి బ్రహ్మమందు ఆ యొక్క విషయము లేదా ఉపాసన సార్థకమయ్యేదానికి అవకాశం లేదని పూర్వంలో ఆక్షేపం చేశాడు పూర్వపక్షి. తదపి బ్రహ్మని ఉపపద్యతే ఇది బ్రూమః. ఆ 3 కూడా బ్రహ్మకు సంబంధించినని మేము చెప్తామే, నష్టమేముంది? ప్రాణము, మనస్సు, ఆ తర్వాత శరీరం కూడా బ్రహ్మమందే సార్థకం అవుతున్నది అనేది కూడా మేము చెప్పబోతున్నాం. ఎట్లాగంటావా? సర్వాత్మత్వాది బ్రహ్మను జీవ సంబంధీని మనోమయత్వాదీని భవంతి. బ్రహ్మం సర్వాత్మకమైనప్పుడు మనస్సు బుద్ధి శరీరం కూడా కాకుంటుంటాడా? బ్రహ్మం సర్వాత్మకమైనప్పుడు శరీరము మనస్సు బుద్ధి కూడా కాకుండా ఉంటాడా? అయి ఉంటాడా? కింద మూతి ఉంది, మధ్యలో పొట్ట ఉంది, కిందనేమో స్టాండ్ ఉంది అనుకోండి, కుండ ఉండేదాని కొరకు. అంత మట్టి అయినప్పుడు పైన ఉంటాడు, కింద ఉంటాడు, మధ్యలో ఉండడా? అంతలో ఉంటాడు కదా. మరి అంతా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు శరీరం ఆయన అయ్యాడు, మనస్సు ఆయన అయ్యాడు, ప్రాణం కూడా ఆయన అయ్యాడు. బ్రహ్మలింగం ఉందా? జీవలింగం ఉందా? మరి బ్రహ్మలింగం లేదు, జీవలింగం ఉంది, జీవుడు ఉపాస్యం అనేది ఆక్షేపం చేశా లేదా? సర్వము అన్నప్పుడు యత్కించిత్ జగత్యాం జగదీశావాస్యం. ఏ కొంచెం కూడా మనకు జగత్తు కనిపిస్తుందో అదంతా కూడా ఈశ్వరుని చేతనే వ్యాపించి ఉందన్నప్పుడు కొంత వదిలిపెట్టి కొంత పట్టుకుంటామేంటి? మరి జీవం మనోమయ శారీర ప్రాణ మనోమయ ప్రాణ శారీర అన్నప్పుడు మరి ఇక్కడ సర్వాత్మత్వాది బ్రహ్మణో జీవ సంబంధీని మనోమయత్వాదీని భవంతి. అది సర్వాత్మకత్వమైనప్పుడే అది దానిలో కూడా ఉన్నాడు. అందుకని కదా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏది పరమాత్మ మనిషిలోనే ఉంటాడు, కుక్కలో పందిలో ఉంటాడు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఏది నారాయణమూర్తి ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు అంటే మీ నారాయణమూర్తి సర్వాంతర్యమై ఏకదేశ. మరి సర్వాంతర్య అయినప్పుడు శివుల్లో, అమ్మవారిలో, నారాయణలో, సూర్యుల్లో, గీన్లో ఉంటాడా? ఒక దగ్గర ఉంటాడు, ఒక గుళ్ళోనే ఉంటాడా? మరి సర్వాత్మ భావం వస్తే ద్వేషమే లేదు, సర్వాత్మ భావం లేకపోతే దేశానికి అవుతుంది. ఇక్కడ కూడా అంతే. నువ్వు ఏది ప్రాణమో, ఏది శరీరము, ఏది ఇంకోటి మనస్సు అనుకుంటున్నావో సర్వం అన్నప్పుడు ఆ సర్వంలో ఆ 3 కూడా వస్తాయో లేవా? అసలు సృష్టి అంతా కూడా ఆయనే అన్నప్పుడు అందులోనే ఉన్నాడు. తత్సృష్టో తదేవాను ప్రావిశతు. దాన్ని సృష్టి చేశాడు, దానిలోనే ప్రవేశించాడన్నప్పుడు మరి ఈ 3 కూడా బ్రహ్మమయ్యేదానికి అవకాశం ఉంటుందా లేదా? అందువల్ల అవి కూడా బ్రహ్మలింగం పో అనేసేసాడు ఒకేసారి. అందువల్ల మనోమయత్వాదీని జీవ సంబంధించి ఏవైతే ఉన్నాయవన్నీ కూడా బ్రహ్మం సంబంధించి. తథాచ బ్రహ్మ విషయ శృతి స్మృతి భవత.
మీ బ్రహ్మ విషయంలో చెప్పేదానికి ఉపమానం కావాలా వద్దా, ఏ ప్రమాణం ఏంటని అడుగుతావేమో. దానికి శృతి ఉంది, స్మృతి కూడా ఉంది. అంటే వేదం ఉంది, వేదాన్ని అనుసరించే స్మృతులు కూడా ఉన్నాయి. త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖః అని శృతి. శ్వేతాశ్రుతి చెప్తుంది. నువ్వే స్త్రీవి, నువ్వే పురుషుడివి, నువ్వే కుమార అంటే పిల్లవాడు, ఉతవా కుమారి నువ్వే కుమారివై కూడా ఉన్నావు, త్వం జీర్ణ నీవే జీర్ణించిన వాడివై ఉన్నావు, నువ్వే దండం చేత వంచసి అంటే దండిస్తూ ఉన్నావు, జాతో భవసి విశ్వతో ముఖ నీవే పుట్టావు, నీవే విశ్వముఖమై కూడా ఉన్నావు అని. అయితే ఒకటవుతాడా అన్ని అవుతారా? మనిషి అయితే ఒకటే కాదు. కుమారైతే పెద్దవాడయ్యేదానికి లేదు, స్త్రీ అయితే పురుషుడయ్యేదానికి లేదు, పురుషుడైతే స్త్రీ అయ్యేదానికి లేదు, ఈ మూడైతే ఇంకోటి అయ్యేదానికి లేదు, ఇంకోటి అయ్యేదానికి లేదు. మరి ఇవన్నీ ఎట్లా చెప్పింది శృతి? నువ్వే స్త్రీవి అన్నాడు, నువ్వే పురుషుడివి అన్నావు, నువ్వే కుమారుడివి, నువ్వే కుమారివి, నువ్వే జీర్ణుడివి అన్నావు. అంతేకాకుండా దండం తీసుకొని నువ్వే అందరిని కూడా దండిస్తూ ఉన్నావు. ఉత జాతో భవసి నువ్వే పుట్టావు, నువ్వే విశ్వరూపుడవై ఉన్నావు. అంటే సర్వము నీవే అనే భావన, సర్వము నీవే అనే భావన ఇక్కడ శృతి చెప్పిందా లేదా? అంటే ఇది అది అది అన్నాడు కదా, ఇందు కలడు అందు లేడని సందేహం లేదు ఆయనట్టు చెప్పారో, ఇది అవును ఇది కాదని సందేహం కూడా లేదు. ఇందు కలడందు లేడని సందేహం లేనట్టుగానే ఇది అవును ఇది కాదని సందేహం కూడా అక్కడ మొత్తం ఏది కనిపిస్తుందో. అయితే వాళ్ళు అంటారు కదా, మీ భగవంతుడు పందులో ఉన్నట్టయితే మీ భగవంతుడు పంది అయిపోయలేదా, అపవిత్రమైపోయలేదా అని వాళ్ళ యొక్క వాక్యం. ఇది ఎంత పరిచ్ఛిన్నమైన బుద్ధి అంటే అంత పరిచ్ఛిన్నమైంది. అందుకరకే ఇక్కడ ఏమంటున్నాడు, సర్వము అనే ఎప్పుడైతే శబ్దం వాడబడిందో ఆ సర్వశబ్దం లోపల మొత్తానికి మొత్తము ఉన్నది లేదంతా వచ్చి పడిందా లేదా? ఇదంతా నాది అన్నప్పుడు, ఇదంతా మాదే అన్నప్పుడు దానిలో ఏదేదో ఉంటా అంతా మీదనా కాదా? భూమి మాదండి గడ్డి మాది కదంటామా? భూయ మాదండి చెట్లు మాది కదంటామా? ఈ ఇల్లంతా మాదే అన్నప్పుడు ఆ ఇంట్లో ఉండే దోమలు గీమలంతా ఎవరి అవి? తాత్కాలికంగా ఇల్లు మీదే, ఇంట్లో ఉన్న మీదే కదా. ఇదంతా సర్వం బ్రహ్మే అన్నప్పుడే ఎత్తికించిత్ కూడా బ్రహ్మస్వరూపం అవుతుందా కాదా? స్త్రీ రూపం ఆయనదే, పురుష రూపం ఆయనదే, కుమార రూపం ఆయనదే, కుమార రూపం ఆయనదే, పుట్టేవాడి వాడే, దండించేవాడి వాడు విశ్వరూపం కూడా తాది అని శృతి చెప్పింది. ఇంకా స్మృతి చూడండి, స్మృతి ఏంటిది? సర్వత పానిపాదంతం తత్సర్వతోక్షుశిరోమకం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టది. ఎక్కడుంది ఇది? భౌతికతలు సరేలే, నాకు తెలుసు. ఎన్నో అధ్యాయం? నీ తలకాయ 13వ అధ్యాయం. సర్వత పాని పాదం. సర్వత పాని, పాని అంటే ఏంటిది? కాల. అవును, పాని అంటేనేమో కాళ్ళు, పాదం అంటున్నాము చేతులు. అంటే ఈ యుగానికి సంబంధించినవి. ఇప్పుడు చేతులు కొడుతున్నారా, కాళ్ళతో తంతున్నారా? కోపం వస్తే కాళ్ళతో తంతున్న, చేతులు వాడాలి. అందుకొరకే పాని అంటే కాళ్ళు అని అర్థం. సరే, సర్వత పాని అంటే అన్ని వైపులా కూడా చేతులు కలిగిన వాడు. సర్వత పాదం అన్ని వైపులా కూడా పాదాలు కలిగిన వాడు. తత్సర్వతో అక్షి అన్ని వైపులా కన్నులు కలిగిన వాడు. అన్న వైపులా ముఖం అంటే ముఖం కూడా కలిగిన వాడు. సర్వత శృతి మత్ అంటే అంతటా చెవులు కలిగిన వాడు. సర్వం ఆవృత్య తిష్టతి అన్నాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అన్నది అక్కడ కూడా పురుషోక్తంగా చెప్పింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సర్వతో విశ్వతో వృత్త సమస్త విశ్వాన్ని కూడా ఆవరించి ఉంది అని అటువేదం చెప్పింది, ఇది స్మృతి కూడా చెప్పింది. అంటే
మొత్తం ఏ కళ్ళు ఉన్నాయో అన్ని అందుకే కదా పరమహంస వారు అన్నారు, ఈ కంఠంలో క్యాన్సర్ అయిపోయింది కదా, కాస్త పాలు తాగేటన్నా కూడా నీవు అమ్మను అడుక్కోకూడదు అంటే ఈ నోరుతోనే తాగాలి, తాగే నోర్లన్నీ తినే నోర్లన్నీ అయిపోమన్నాడు ఆయన. అది సర్వాత్మ. కేవలం ఒక బ్రహ్మజ్ఞానికి ఆ భావం ఉన్నప్పుడు మరి బ్రహ్మం యొక్క స్వరూపం ఏంటి? అన్ని కనిపించేదంతా ఆయనే కన్నులు, ఆయనే చెవులు. అసలు చెప్పాలంటే అందరిలో మనం అందులో ఉన్నామా లేవా? ఉన్నాం. ఇప్పుడు మన పొట్టలో ఎన్ని పురుగులు ఉన్నాయి? చెప్పలేని పురుగులు ఉన్నాయా లేవా? వాటికి కన్నులు చెవులు ఉన్నాయా లేవా? మనకు కనిపించకపోయినా ఉంటేనే తింటున్నాయి కదా. నోర్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆ చెవులు నోర్లు కన్నులు అన్ని ఎవరి? ఇప్పుడు నీయా నాయా వాటియా? మనంత పాత్రలో ఉన్నాయి. ఆ కన్ను చెవులు కూడా మనయే, అంటే ఈ శరీరానియే. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాయని నీ అయినట్టుగానే నీ పొట్టలో ఉన్నది నీ కాదా? ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో అంతా కూడా ఆయన గర్భంలో ఉన్నదన్నప్పుడు మొత్తం ఆయనేదే కాదా? మరి ఇక మనస్సు ప్రాణము నువ్వు శరీరము జీవలింగం అని చెప్పావు కదా, ఇప్పుడు జీవలింగం అయిందా బ్రహ్మలింగం అయిందా? ఈ రూపంలో చూస్తే బ్రహ్మలింగం, పరిచ్ఛిన్న రూపంలో చూస్తే నీకు అయితే కావచ్చు దాక. అందువరకు శృతి స్మృతులు ఏం చెప్తున్నాయి మనకు అంటే ఆ యొక్క పరమాత్మే సర్వము అన్నారు. ఇప్పుడు అందే కదండి, రకరకాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా, రకరకాల బొమ్మలు చేసామనుకోండి, ఆ బొమ్మలంతా గురించి ఏం సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఉందో దానికి సంబంధించింది కదా. మెటీరియల్ లేకపోతే దానికి ఆస్కారమే లేదు, కారణం లేకపోతే కార్యానికి